ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన అనంతరం కూడా 2027 పుష్కరాలకు సంబంధించిన పనులైతే శరవేగంగా మొదలయ్యే పనులైతే ప్రారంభమవుతున్నాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే రాజానగరం నియోజకవర్గం అలాగే సీతారామ మండలం ఉన్నటువంటి ఈ మునికోడల నుంచి అయితే ఇక్కడ ప్రధానంగా గోదావరి స్వచ్ఛమైన గోదావరి యొక్క పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రాబోయే పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సీతానగరం మండలంలో ఎన్ని ప్రాంతాల్లో ఇక్కడ ఘాట్లు ఉన్నాయి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏ విధంగా రాబోయే పుష్కరాలకు పనులకు మీరు సిద్ధమవుతున్నారు? అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండెదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నాం. ఈ యొక్క రాబోయే ఏడాది 2027 పుష్కరాలకు కూడా ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. ఇక్కడ పుష్కరాలు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా కూడా భవిష్యత్తులో మరొకరు చేయని విధంగా కూడా ఈ యొక్క ఏడాది చేయాలి అని చెప్పేసి మనం నిర్ణయించుకున్నాము. దాంట్లో భాగంగా సీతానగరం మండలంలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశం కాబట్టి దీనికి ప్రత్యేకమైనగా ఈ పుష్కరాలు జరగాలని కూడా మనం కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి మునుకోడల్లో మనం ఇక్కడ ఒక మోడల్ ఘాట్ని నిర్మించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దాని ప్రకారం కూడా మోడల్ ఘాట్ని ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం. ఈ మునుకోడలు అనే దానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ యొక్క త్రేతాయుగం నుంచి కూడా ఇక్కడ విశిష్టత స్థల పురాణం కలిగినటువంటి ఈ యొక్క మునుకోడల ఘాట్ని మనం ఒక మోడల్ ఘాట్గా తీర్చిదిద్దడం అనేది ఒక అద్భుతమైన విషయంగా రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కానీ చూసినట్టయితే మునులందరూ కలిసి కూడి స్నానం ఆచరించిన ప్రదేశం కాబట్టి మునుకోడలుగా ఇక్కడ వచ్చింది. ఆ యొక్క పురాతన కాలంలోనే మునులందరూ కలిసి ఇక్కడ స్నానం ఆచరించి ఈ యొక్క బ్రహ్మమోత్సవంలో యజ్ఞయాగాలు చేశారనే దానికి ఇక్కడ చరిత్ర పుటల్లో ఉన్నటువంటి విషయం. దాంతోపాటు శివకేశవులకి ఈ యొక్క భేదం లేదనే విధంగా కూడా ఇక్కడ శివకేశవులు ఇద్దరు కూడా ఒకే చోట ఉంటారు. రుక్మిణి సత్యభామ సమేత అక్కడ వేణుగోపాల స్వామి వారు ఉన్నారు. ఇక్కడ శివుడు కూడా ఇక్కడ స్ఫటికలింగంలో ఉన్నారు. ఆ స్ఫటికలింగం కూడా పౌర్ణమి రోజులు వచ్చేసరికి అక్కడ ముదురు గోధుమ రంగులోకి మారుతుందని, అలాగే అమావాస్య వచ్చేసరికి ముదురు నీలం రంగులోకి మారుతుంది అనేది కూడా ఒక ప్రతీక. ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం కూడా ఇప్పటికీ కూడా ఈ బ్రహ్మముహూర్తంలో కూడా ఈ యొక్క మునులు వచ్చి స్నానం ఆచరిస్తారని కూడా ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం కూడా. అలాంటి ప్రదేశంలో ఇక్కడ పుష్కరాలు ఘనంగా జరగాలని చెప్పి మనం సంకల్పించాము. ముఖ్యంగా కానీ చూసినట్లయితే గోదావరి శబరి కలిసి నది ఇక్కడ ప్రవహిస్తున్నప్పుడు అంతర్వాహినిగా కూడా మరో 2 నదులు కూడా ఇక్కడ ప్రవహిస్తున్నాయి. స్వచ్ఛమైనటువంటి గోదావరి లభించే ప్రదేశం కాబట్టి ఈ యొక్క నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మునుకోడలో స్నానం ఆచరించండి, పుణ్య ముక్తి మోక్షాలతో పాటు ఆరోగ్యంగా కూడా అందరూ ఉండండి అని చెప్పేసి అందరిని కోరుకుంటున్నాను. ఇక్కడ సీతానగరం మండలం ఎన్ని ఘాట్లు ఉన్నాయి ప్రధానంగా? ఇప్పుడు వరకు 13 ఘాట్లు ఫస్ట్ లిస్ట్లో ఫైనలైజ్ అయింది. మరో 3 ఘాట్లు ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. అందులో వచ్చేసి ములకల్లంక ఒకటి, వెదిలిపల్లి ఒకటి, రాజంపేట ఒకటి ఘాట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. 13 ఘాట్లలో కూడా అధికారులు కొన్ని నాటిని సిలో పెట్టారు, దాంట్లో కొన్ని నాటిని బిలో కూడా మార్చి ఈ యొక్క 15 ఘాట్లలో కూడా స్నానం ఆచరించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మోడర్న్ ఘాట్గా ఇక్కడ ఏ విధంగా ఇక్కడ తీర్చిదిద్దబోతున్నారు? ఎంత ఎస్టిమేషన్? అంటే ఇక్కడ 3 దారులు అనేది దీనికి ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి విఐపి దారి, ఒకటి రెండోది వచ్చి ఎమర్జెన్సీ దారి, ఒకటి ప్రజలు వచ్చి వెళ్ళడానికి కూడా కావాల్సిన దారులు 3 దారులు అనేది ఉన్నది. అవతల వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంది. 100 ఫీట్ రోడ్ నుంచి పిఆర్ రోడ్లు 3 రోడ్లు కనెక్షన్ ఇస్తున్నాము. ఎమర్జెన్సీకి ఒక రోడ్డు సెపరేట్గా వదిలేస్తున్నాము. విఐపీలకు ఒక రోడ్డు, దీని ప్రకారం 3 రోడ్లు ఇస్తున్నాము. ఘాటు కూడా 54 మీటర్ల ఘాట్ని మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. 54లో 9 మీటర్ల ఘాట్ని పిండ ప్రదానాలు చేసుకునేలాగా మిగిలినదంతా కూడా మనం ఈ ఘాట్ని ఈ యొక్క పుణ్య స్నానాలు ఆచరించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చూసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సందర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే వారు మన మోడల్ ఘాట్గా తీర్చిదిద్దండి ఇక్కడ మునుకోడలు అని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఘాట్ అంతా పూర్తయిన తర్వాత వారు సందర్శించి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. వారు కూడా వస్తారన్న విశ్వాసం, వారి మీద నమ్మకం ఉంది నాకు. ఈసారి పుష్కరాలు అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు కూడా ఈ యొక్క పనుల పురోగతి ఎటువంటి ప్రారంభం అవునట్టు కూడా తెలలేదు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా అవుతున్నాయి మొత్తం? అంటే కూటమిలో అందరూ ఒకటే. ఇక్కడ ఆయన రావడం లేకపోతే ముఖ్యమంత్రి గారు రావడం, వేరే వాళ్ళు రావడం అనేది కాదు. ఎవరు వచ్చినా ప్రభుత్వంగా తరపున ఎవరు వచ్చినా లోకేష్ బాబు గారు రానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు రానివ్వండి, ఎవరు వచ్చినప్పటికీ ఎవరో ఒకరు ప్రారంభించాలి. కాబట్టి ముందుగా ఈ పొల్యూషన్ అనేది గోదావరి ప్రక్షాళన జరగాలి. ఒక గంగానది ప్రక్షాళన జరిగినట్టుగా, ఒక త్రివేణి సంఘం ప్రక్షాళన జరిగినట్టుగా కూడా ఇక్కడ ప్రక్షాళన జరగాలంటే ముందు పొల్యూషన్ కలగకూడదు. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ముందు డిపార్ట్మెంట్ కాబట్టి వారు వచ్చారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా వస్తారు, వచ్చి ఇక్కడ ఘాట్లన్నీ కూడా తయారు చేస్తారు. థ్యాంక్ యూ. పుష్కరాల ఘాటు నిర్మాణానికి ఇసుక తవ్వకాలు కొంచెం ఆటంకం కలిగిస్తుందని కూడా ప్రచారం. అసలు పుష్కరాలకి అసలు ఇసుక అనేది తవ్వడం అనేది అయిపోయింది. మే 31వ తేదీతో అయిపోయింది. ఇక్కడ ఎక్కడ కూడా ఇసుక తవ్వడం అనేది లేదు. రాష్ట్రంలో అన్ని ప్రదేశాల్లో అన్ని ర్యాంపుల్లో కూడా ఇసుక తవ్వకాలు ఆపించేశారు.
ఆపించేశారు కాబట్టి ఇసుక తవ్వడం అనే ప్రశ్న లేదు. కాకపోతే మా రోడ్డు మీద ఇసుక తీయమని చెప్పి ఇసుక ఎవరైతే వెండర్స్ వాళ్ళు ఉన్నారో యొక్క లీజ్కి ఎవరైతే తీసుకున్నారో లేకపోతే అక్కడ క్వారీలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా 2 సార్లు క్లీన్ చేయమని చెప్పాను. చేయలేదు వాళ్ళు. 2 సార్లు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టి చెప్పాను. క్లీన్ చేయలేదు కాబట్టి క్లీన్ చేసే వరకు ఇసుక ఏదైతే అక్కడ యాడ్స్ ఉన్నాయో యాడ్స్ అన్ని కూడా సీజ్ చేసి పక్కన పెట్టి తర్వాత అది క్లీన్ చేసిన తర్వాత రిలీజ్ చేయమని చెప్తున్నాను. పరిస్థితి కనివినియని రీతిలో ఇక్కడ గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనుల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అలాగే రాజమండ్రి పుష్కరాలకు సంబంధించినటువంటి పనులు అయితే ప్రారంభమవుతున్నాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే రాజనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతానగరం మండలం ఈ మునుకోడలు అనేది ప్రత్యేకమైనటువంటి ఒక ఘాటుగా తీర్చిదిద్దబోతుంది. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘాటు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయన ఒక మోడర్న్ ఘాటుగా కూడా వీక్షించేందుకైతే ఇక్కడ రాబోతున్నారని కూడా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు చెప్తున్నారు. అలాగే ఈ ఘాటుకి మునుకోడల ఘాటుకైతే ఎంతో దీనికైతే కూడా పురాతన నుంచి కూడా ఎంతో దీనికంతా ప్రత్యేకత ఉంది. మునులందరూ కూడా వచ్చి ఇక్కడే పుణ్యస్థానాలు ఆచరించారని ఒక ప్రసిద్ధిగాంచింది. అంతేకాకుండా సీతానగరం సీత వచ్చి ఇక్కడ ఈ యొక్క స్థానాల్లో ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే నడివాడిన ప్రాంతంగా ఉంటే సీతానగరం నియోజకవర్గంగా ఒక పేరుగాంచిందని కూడా చెప్పుకొస్తున్నారు. సీతానగరం మండలం కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క ఈ ఘాటునైతే ఇక్కడ మునికోడలో ఉన్నటువంటి ఘాటుని ఇక్కడ ఉన్నటువంటి శివాలయం ఎంతో ప్రఖ్యాతగాంచింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. కాబట్టి ఎటువంటి పొల్యూషన్ అంటే ఒక పక్కన రాజమండ్రి వద్ద అయితే పేపర్ మిల్లు ఇవన్నీ కూడా పొల్యూట్ అవుతున్నాయి. రాజమండ్రి మురికి నీరు కూడా అందులో కలుషితమయ్యే అవకాశం ఉందని కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పరిశీలించారు. కానీ ఇక్కడ మొదటిగా శబరి అలాగే గోదావరి కొన్ని నదుల సంఘం ఇక్కడ కలిసి ఉన్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించిన ప్రవాహం ఇక్కడి నుంచే మొదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ పుణ్యస్థానాలు వచ్చేటువంటి భక్తులకు అన్ని విధాలా కూడా ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో ప్రధానంగా 13 ఘాట్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ యొక్క మునికోడలి ఘాటును అయితే అత్యంత సుందరంగా తీర్చిదిద్ది అలాగే ఇక్కడ ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా సందర్శించి ఈ ఘాటును ఒక మోడర్న్గా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కూడా రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV రాజానగరం నియోజకవర్గం.